ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యలోని ఎక్సర్సైజ్ 1.4 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి థర్డ్ క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఫైండ్ వెదర్ వేరియబుల్స్ ఎక్స్ వై జెడ్ ఎట్సెట్రా రిప్రజెంట్ రేషనల్ ఆర్ ఇరేషనల్ నంబర్స్ అన్నాడు. ఇక్కడ కొన్ని మనకి ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా థర్డ్ క్వశ్చన్లో. సో ఇక్కడ ఇచ్చినటువంటివి వాటి యొక్క వాల్యూస్ కనుగొనమంటున్నాడు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు, ఇక్కడ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ అలా ఇచ్చాడు. సో వాటి యొక్క ఎక్స్ వై జెడ్ అలా వేరియబుల్స్ అవి కనుక్కొని అవి రేషనలా ఇరేషనల్ నంబర్స్ అనేది మనం రాయాలన్నమాట. ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 అని ఇచ్చారు. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ స్క్వేర్ అనేది ఇటు వస్తే రూట్ అవుతుంది, అంతే కదా. సో ఎక్స్ ఈక్వల్ టు √7. సో స్క్వేర్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, +or-√7 అవుతుంది. ఓకేనా. సో +or-√7 అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఎందులో ఉంది, రూట్లలో ఉంది. ఓకేనా. సో √7 అలా ఉంది కదా. సో రూట్లలో ఉంటే వాటిని మనం ఏం నంబర్స్ అంటాం, ఇరేషనల్ నంబర్సే కదా. సో దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ an irrational number. Okay, so next second one చూడండి, y square is equal to 16. y square is equal to 16 అన్నాడు. సో y square is equal to 16. y is equal to ఏమవుతుంది, √16. y is equal to ఏమవుతుంది, √16. సో √16 వాల్యూ తెలుసు మనకి ఎంత, 4 కదా. √16 వాల్యూ ఎంత, 4. 4 × 4 అంటే 16. ఓకే. సో √16 వాల్యూ ఎంత, 4 +or-4. సో అప్పుడు ఏమవుతుంది, ఇది రూట్లలో లేదు కదా. సో అప్పుడు y అనేది ఏమవుతుంది, y ఈజ్ రేషనల్ నంబర్. y ఈజ్ ఏ రేషనల్ నంబర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.02 అన్నాడు. సో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.02. ఇక్కడ పాయింట్ లేకుండా రాయాలి అంటే ఈ పాయింట్ పోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 0.2 అంటే 2 ఏదైనా వాల్యూ, కానీ ఇక్కడ కింద వచ్చేసి ఏమవుతుంది, డినామినేటర్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100 అవుతుంది. ఓకేనా. 2 zeros తీసుకోవాలి మనం, అంటే దట్ ఈక్వల్ 2/100 అవుతుంది. సో అప్పుడు z ఈక్వల్ ఏమవుతుంది, √2/100 అవుతుంది. సో దానికి సపరేట్ రాద్దాము. న్యూమరేటర్ని న్యూమరేటర్, డినామినేటర్ని డినామినేటర్గా రాస్తే √2/100 అవుతుంది. సో దాట్ ఈక్వల్ √2 వాల్యూ √2 ఉంటుంది. సో √100 అంటే ఎంత, 10 కదా. 10 × 10 అంటే 100. 10 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి √100 వాల్యూ ఎంత, 10 అవుతుంది. సో √2/10 వచ్చింది. సో ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు √2 వాల్యూ 1.414 అని రాద్దాం. ఓకే. సో √2 వాల్యూ వచ్చేసి ఎంత, 1.414/10. సో దట్ ఈక్వల్ టు 0.1414 అప్ టు సో ఆన్. సో ఇక్కడ వచ్చేసి ఇలాంటి నెంబర్స్ని ఏమంటాం మనం, ఇరేషనల్ నెంబర్సే కదా. ఓకేనా. సో z ఈజ్ an ఇరేషనల్ నంబర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17/4. సో u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17/4. u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √17/4 అవుతుంది. సో √17/4 అంటే √17/4. సో దట్ ఈక్వల్ √17/4 వాల్యూ తెలుసు మనకి ఎంత, √4 వాల్యూ 2 కదా, √17/2. ఓకేనా. సో ఇక్కడ √17 అనేది ఏంటి, ఇరేషనల్ నంబర్. ఓకే. సో √17 అనేది ఇరేషనల్ నంబర్, 2 అనేది రేషనల్ నంబర్. కాకపోతే ఏమని చెప్పాను, ఒక ఇరేషనల్ నెంబర్ తోటి మనం ప్లస్ చేసినా మైనస్ చేసినా డివిజన్ చేసినా కూడా అదేమవుతుందని చెప్పాను, మళ్ళీ అది కూడా ఇరేషనల్ నెంబరే అవుతుంది. సో దేర్ఫోర్ u ఈజ్ అనేది ఏమవుతుంది, u ఈజ్ an ఇరేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, దీంట్లో w స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27 అన్నాడు. సో w స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27. సో w ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √27 అవుతుంది. సో √27ని మనం ఏమని రాయొచ్చు, 3 × 9 అని రాయొచ్చు కదా. ఓకేనా. సో 3 9s 27. సో √3 × √9 నేను సపరేట్గా రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, √3 × √9 వాల్యూ తెలుసు మనకి ఎంత, 3 కదా. సో దట్ ఈక్వల్ 3√3 వచ్చింది. సో 3√3 మనకి √3 వాల్యూ తెలుసు ఎంత, 1.732 అప్ టు సో ఆన్. ఓకే. సో అప్పుడు w ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1.732ని 3తో మల్టిప్లై చేస్తే 3 2s 6, 3 3s 9, 7 3s 21, 2 3 1s 3 +2 5 5.196 వస్తుంది.
5.196 అప్ టు సో ఆన్. సో ఇలాంటి నెంబర్స్ని ఏమంటాం, ఇలా ఉంటే ఇరేషనల్ నెంబరే కదా. W ఈజ్ అన్ ఇరేషనల్ నంబర్. సో ఇక్కడే చెప్పొచ్చు మీరు, మనం ఇంతకుముందే చెప్పాను, ఒక √3 అనేది ఇరేషనల్ నెంబర్. ఇరేషనల్ నెంబర్ని మల్టిప్లై చేసినా, వేరే నెంబర్తో డివిజన్ చేసినా, ప్లస్ చేసినా, మైనస్ చేసినా కూడా మళ్ళీ ఇరేషనల్ నెంబరే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 6th వన్, t⁴ ఈజ్ ఈక్వల్ టు 256. దెన్ t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 256 పవర్ 1/4 అవుతుంది. ఓకేనా, ఈ పవర్ 4 అనేది ఇక్కడ సైడ్ వస్తే 1/4 వస్తుంది. సో 256ని మనం ఏమని రాయొచ్చు, ఒకసారి చూడండి ఇక్కడ, 2 1s 2, 2 2s 4, 1 ఉంటుంది, 6, 2 8s 16, 2 6s 12, 2 4s 8, 2 3s 2 2s 2 16s 2 8s 2 4s 2 2s వచ్చింది. సో ఇక్కడ మనకి పవర్ 4 వచ్చేలాగా రాసామనుకోండి, ఈ 4 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో పవర్ 4 అంటే చూద్దాం, ఇది ఒక 4 అనుకోండి, ఇది ఒక 4, ఇది ఒక 4, ఇది ఒక 4, అంటే 4/4 అని రాయొచ్చు కదా. 4/4 ఓల్డ్ పవర్ 4. ఓకే, సో నెక్స్ట్ ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ 4. t ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 4. సో t ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది కాబట్టి t అనేది ఏమవుతుంది, ఏ రేషనల్ నంబర్. ఓకేనా, సో దీంతో థర్డ్ క్వశ్చన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో, ఎవ్రీ సర్డ్ ఈజ్ అన్ ఇరేషనల్ బట్ ఎవ్రీ ఇరేషనల్ నీడ్ నాట్ బి ఏ సర్డ్, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. ఎవ్రీ సర్డ్ అనేది ఇరేషనల్ నెంబర్ అవుతుంది అన్నాడు. కాకపోతే ఇరేషనల్ నెంబర్స్ అన్నీ కూడా సర్డ్ కానవసరం లేదు, మీరు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని జస్టిఫై చేయమంటున్నాడు. ఓకేనా, సో సర్డ్ అంటే ఎలా తీసుకుంటాం మనం, అవి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం సర్డ్స్ అంటే nth√a అని రాస్తాం. nth√a ఈ ఫామ్లో ఉండేవన్నీ కూడా ఏమంటాం మనం, వాటిని సర్డ్స్ అంటాం. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, a⁴1/n అలా. ఓకేనా, అంటే ఆ n ప్లేస్లో ఏమైనా ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, అలాంటి ఫామ్లో ఉండే వాటిని మనం ఏమంటాం, సర్డ్స్ అంటాం. ఓకే, సో ఒకసారి చూడండి, ఏ సర్డ్ ఈజ్ ఏ నంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ nth√a. దీన్ని ఏమని రాయొచ్చు, a⁴1/n. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఆ n ప్లస్లో ఏమైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి, √2 తీసుకోవచ్చు, ³ √4 అని తీసుకోవచ్చు, 5th √6 అని తీసుకోవచ్చు, ఎనీ నంబర్ n ప్లేస్లో. ఓకే, సో మరి ఇరేషనల్ నెంబర్ అంటే ఏంటి, అండ్ ఇరేషనల్ నంబర్ ఈజ్ ఏ, ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏమని చెప్పాను, నాన్ టర్మినేటింగ్ ఉండాలి, అలానే నాన్ రికరింగ్ డెసిమల్ అయి ఉండాలి. ఓకేనా, సో అలా ఉండే వాటిని ఏమంటాం, ఇరేషనల్ నెంబర్స్ అంటాం కదా. ఆల్రెడీ చెప్పాం కదా, ఇది నో రికరింగ్ డెసిమల్ అయి ఉండాలి. ఓకే, సో మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పాను, ఎగ్జాంపుల్స్ వచ్చేసి √2 తీసుకోవచ్చు, 2 + √5 తీసుకోవచ్చు, ³ √4/3, ఎనీ నెంబర్ 3 + √6 అలా ఏవైనా తీసుకోవచ్చు. వీటన్నిటిని ఏమంటాం మనం, ఇరేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, వాళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 2 + √5 ఉంది, అలానే ఈ ³ √4/3 అనేవి ఉంది. ఈ 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇవి ఇరేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా, ఇరేషనల్ నెంబర్స్ అవుతాయి. కాకపోతే ఇవి సర్డ్స్ అవుతాయా, కావు కదా. సర్డ్స్ అంటే ఏమని చెప్పాను, ఓన్లీ ఇలా ఉండాలి, nth√a a⁴1/n ఆ ఫామ్లో మాత్రమే ఉండాలి. ఓకే, సో కాబట్టి ఇవి ఇరేషనల్ నెంబర్స్ అవుతాయి, కాకపోతే సర్డ్స్ కావు. ఓకేనా, మరి ఒకవేళ సర్డ్స్ అంటే ఏమని చెప్పాను, ఇప్పుడు ఇది √2 ఉంది, √2 అనేది సర్డ్. ఓకే, అలానే ఇప్పుడు 5th √6 అనేది ఉంది. ఓకే, ఇవి కూడా సర్డ్. అలానే ఇవి ఇరేషనల్ నెంబర్స్ కూడా అవుతాయి. ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయి, ఇరేషనల్ నెంబర్స్ కూడా అవుతాయి. ఓకేనా, ఇప్పుడు 3 + √6 ఉంది, సో ఇది ఇరేషనల్ నెంబర్ అవుతుంది, కాకపోతే సర్డ్ కాదు కదా. సో ఒకవేళ ఇప్పుడు సర్డ్ అంటే ఏమని చెప్పాము, ఇది ³ √4 ఉంది కదా, ఇది సర్డ్ అవుతుంది, అలానే ఇరేషనల్ నెంబర్ కూడా అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటి మనం ఫైనల్గా చెప్పాల్సింది ఏంటి, ఎవ్రీ సర్డ్ అనేది ఇరేషనల్ నెంబర్ అవుతుంది, కాకపోతే ఎవ్రీ ఇరేషనల్ నెంబర్ అనేది సర్డ్ కావాల్సిన అవసరం లేదు అని అర్థం. ఓకేనా, సో అదే ఇక్కడ అర్థము. నంబర్స్ లైక్ 2 + √5 ³ 4/3 ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండు కూడా ఏమని అనుకున్నాం మనం, ఇరేషనల్ నెంబర్స్ అనుకున్నాం. వాటికి ఎగ్జాంపుల్స్ రాసాం కదా ఇంతకుముందు. ఇవి రెండు ఇరేషనల్ నెంబర్స్, కాకపోతే ఇవి రెండు కూడా ఏమవుతాయి, ఇవి రెండు కూడా ఎలా nth√a ఆ ఫామ్లో లేవు, కాబట్టి ఇవి ఏమవుతాయి, నాట్ సర్డ్స్, బట్ దే కెనాట్ బీ ఎక్స్ప్రెస్డ్
as nth root a. So these numbers are irrational numbers అంతే, ఇవి irrational numbers మాత్రమే, బట్ నాట్ సర్డ్స్. ఇవి సర్డ్స్ కావు కదా. ఓకే, సో హెన్స్ ఎవ్రీ surd is an irrational. But every irrational number need not be surd. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రేషనలైజ్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ అన్నాడు. సో ఈ ఫిఫ్త్ క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ ఎన్ని సమ్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయి. సో దాంట్లో ఒక 2 మనం చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ వన్ వచ్చేసి 1/√3 + √2 అని ఇచ్చారు. సో దీంట్లో మనం డినామినేటర్ని రేషనలైజ్ చేయమన్నాడు. ఓకేనా? సో రేషనలైజ్ చేయాలి అంటే ఏంటి, రూట్స్ లేకుండా రాయాలి అంతే. అంటే డినామినేటర్లో రూట్ లేకుండా రాయాలి. అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ 1/3 + √2 ఉంది. సో దీన్ని రేషనలైజ్ చేయాలి అంటే డినామినేటర్ని చేయాలి కాబట్టి ఇక్కడ 3 + √2 ఉంది కదా. సో మనం ఏం చేయాలంటే 3 - √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకేనా? సో 3 - √2/3 - √2. ఓకేనా? సో ఇక్కడ అంటే ఒకసారి ఇక్కడ చూడండి, మల్టిప్లైయింగ్ ద numbers, multiplying the numerator and denominator of 1/3 + √2/3 - √2. ఓకేనా? సో 3 - √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 1/3 + √2 × 3 - √2/3 - √2. సో దట్ ఈక్వల్ 1 × 3 - √2 అంటే 3 - √2 3 + √2 × 3 - √2. ఇది ఎలా ఉంది, a + b × a - b ఫామ్లో ఉంది. సో a + b × a - b అంటే a² - b². ఓకేనా? ఇది a, ఇది b, ఇది a, ఇది b. a + b × a - b, a² - b² కదా. సో దట్ ఈక్వల్ 3 - √2/3² అంటే ఎంత, 9 -√2² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 మిగులుతుంది. సో 3 - √2/9 - 2 అంటే ఎంత వస్తుంది, 7. ఓకేనా? సో అదే కదా వాళ్ళు అనేది డినామినేటర్ని రేషనలైజ్ చేయమన్నారు. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ క్వశ్చన్ చూడండి. 1/√7 - √6 అన్నారు. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేయాలి. ఇక్కడ కూడా డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. అంటే ఏం చేయాలి, 1/√7 - √6 అంటే మనం న్యూమరేటర్ని డినామినేటర్ని దేంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి, √7 + √6, √7 + √6. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉన్న దాంతో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే a + b × a - b అనే ఐడెంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? సో దట్ ఈక్వల్ 1 × √7 + √6 అంటే 1/√7 + √6 వస్తుంది. సో ఇది ఎలా ఉంది, a - b × a + b అంటే a² - b², రైట్? సో ఇక్కడ √7 + √6 యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసి ఇక్కడ a² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 7 - 6 మిగిలింది. సో దట్ ఈక్వల్ √7 + √6/1 అంటే దట్ ఈక్వల్ √7 + √6. ఇక్కడ డినామినేటర్ని రేషనలైజ్ చేసాం కదా. ఓకేనా? సో దాని ఆన్సర్ వచ్చేసి √7 + √6. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.